ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలైందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా చేసుకోండి. చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, జెడ్పీటీసీ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైందనమాట. సో ఎందుకంటే ఇప్పటికే ఈ మేరకు ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో ఎప్పుడు జరగబోతుంది ఏంటని చూసుకున్నట్లయితే ప్రస్తుతం అన్ని కూడా అనుకూలిస్తే మే నెలలోనే మనకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో మరోమారు రాష్ట్రంలో ఎన్నికల నగరం మొగనుందని చెప్పేసి చర్చ నడుస్తుంది. హాట్ టాపిక్గా మారింది. ఎన్నికలకు సంబంధించి 2 దశల్లో నిర్వహణ గత సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేయగా నామినేషన్లు కూడా మొదలయ్యాయన్నమాట. అయితే బీసీ రిజర్వేషన్లపైన పిటిషన్ విచారణ కాగా రాష్ట్ర హైకోర్టు అక్టోబర్ 9న ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత హైకోర్టు అనుమతితో గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలకు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారు. ఇక రిజర్వేషన్ల విధానం ప్రకటించిన అనంతరం హైకోర్టు అనుమతితో మే నెలలో ఎంపీటీసీ అదేవిధంగా జడ్పీటీసీ ఎన్నికలు